హైదరాబాద్ లో మెక్డానల్డ్స్ గ్లోబల్ ఇండియా కార్యాలయం ఏర్పాటు కానుంది. అమెరికాకు ఎంఎంసి మెక్డానల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. 2000 మంది ఉద్యోగులతో గ్లోబల్ ఇండియా కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనుంది. గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది. మెక్డానల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు రావడం హర్షణీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న మెక్డానల్డ్స్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామన్నారు. గత 15 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంస్థకు అవసరమైన శిక్షణను అందించడానికి నిపుణులైన ఉద్యోగులను నియమించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీసుల్లోనే కాకుండా దేశ విదేశాల్లోనూ మెక్డీ ఆఫీసులు, అవుట్లెట్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అదే సమయంలో మెక్డానల్డ్స్ కు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా అవకాశం కల్పించాలని కోరారు. బెంగళూరు లాంటి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ప్రభావవంతులైన నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలున్నాయని మెక్డానల్డ్స్ సీఈఓ అన్నారు. అందుకే హైదరాబాద్ ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్ గా ఎంచుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 38 మెక్డానల్డ్స్ అవుట్లెట్స్ ఉన్నాయి. ప్రతి ఏడాది మరో 3 లేదా 4 కొత్త అవుట్లెట్లను విస్తరించేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు.